ముంబై ఇండియన్స్ బ్యాక్ టు బ్యాక్ ఫామ్లోకి వచ్చేసింది. జట్టు ఆటగాళ్ళందరూ ఇరగదీసేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడించింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లంతా సత్తా చాటడంతో రాజస్థాన్ రాయల్స్ 117 పరుగులకు ఆల్అౌట్ అయింది. దాంతో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లోకి దూసుకు వెళ్ళిపోయింది. ముంబై ఇండియన్స్ ఇచ్చిన 218 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ఇదే గ్రౌండ్లో గుజరాత్పై 210 టార్గెట్ను 16 ఓవర్లోనే ఊట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో వికెట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో డక్అవుట్ అవ్వడంతో రాజస్థాన్ పతనం మొదలైందనే చెప్పొచ్చు. మొన్న సెంచరీ హీరో ఈరోజు డక్అవుట్ హీరోగా మారిపోయాడు. అయితే ఇక రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ ఇద్దరు కూడా అదరగొట్టేశారు. ఓపెనర్లుగా దుమ్ము రేపారు. అయితే వైభవ్ అవుట్ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. పవర్ ప్లేలో సగం మంది అవుట్ అయ్యారు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్ తొలి 5 ఓవర్లోనే అవుట్ అయిపోయారు. ఇక వైభవ్ 2 బంతులాడి డక్అవుట్గా వెనుతిరగ్గా యశస్వి జైస్వాల్ 6 బంతుల్లో 2 సిక్సులతో 13 పరుగులు చేశాడు. నితీష్ రాణా 11, రియాన్ పరాగ్ 16, షిమ్రాన్ హిట్మేర్ అయితే గోల్డెన్ డక్ ఇలాగా 47 పరుగులకి మొత్తం పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శుభం దుబే కాసేపు మ్యాచ్లో ఆసక్తి రేకించినప్పటికీ 2 4లు ఒక 6 బాది 15 పరుగులు రాబట్టినప్పటికీ నిలకడగా ఆడుతున్న ధ్రువ్ జురెల్ కూడా 11 పరుగులు చేసి కరణ్ శర్మ బౌలింగ్లో కాటన్ బౌల్డ్గా వెళ్ళిపోయాడు. తీక్షణ 9 బంతుల్లో 2, కుమార్ కార్తికేయ 2, ఆర్చర్ ఒక్కటి అక్కడు 30 పరుగులు చేశాడు. ఇక ఆకాష్ మధ్వాల్ 4 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఇలాగా అయిందనమాట. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో కర్బిన్ బాష్ తప్పించి అందరు వికెట్లు తీశారు. ట్రెంట్ బోల్ట్ అయితే 2.1 ఓవర్లో 28 పరుగులు ఇచ్చాడు, 3 వికెట్లు తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా ఆడాడని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 200 పరుగులకు పైగా సాధించారు ముంబై ఇండియన్స్ జట్టు. మొదటగా బ్యాటింగ్ చేసి నిలకడగా ఆడారు ఆటగాళ్లు. భారీ సిక్సర్లు బాదకుండా భారీ స్కోర్లు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ మొదటి 10 ఓవర్లో క్రీజ్లో ఉన్నప్పటికీ ఓవర్కి 10 చొప్పున రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఒక్క సిక్సర్ బాదకుండా హాఫ్ సెంచరీ చేయటం విశేషం. ఆఖరి 5 ఓవర్లలో హార్దిక్, సూర్య కలిసి 71 పరుగులు బాదారు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకుంటే ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది. ఇక ఓపెనర్లు వీళ్ళిద్దరూ కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రియాన్ రికల్టన్ 38 బంతుల్లో 61 పరుగులు, రోహిత్ శర్మ 36 బంతుల్లో 9 4లతో 53 పరుగులు చేశారు. రియాన్ రికల్టన్, రోహిత్ శర్మ వెంటనే అవుట్ అవడంతో ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బోర్డును ముందుకు నడిపించాడు. 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి రాగా హార్దిక్ పాండ్యా 13వ ఓవర్లో బ్యాటింగ్కి వచ్చాడు. వీరిద్దరూ కలిసి ఏకంగా 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్య అయితే 23 బంతుల్లో 48 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా కూడా అంతే చేశాడు. ఇక దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆఖరి 5 ఓవర్లో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో మహేష్ తీక్షణ, రియాన్ పరాగ్ చెరొక వికెట్ తీయగా స్లోగా ఉండడం పిచ్ స్పిన్నర్లు రాణించినంత పేస్ బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.